హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా కాలం తర్వాత ఒక ఫుల్ లెంత్ వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కాకపోతే ఈరోజు మేము లివర్పూల్లో ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అనమాట. మెక్వైరీ షాపింగ్ మాల్ అని, మెక్వైరీ మాల్ అనుకుంటా, మరి దాన్ని ఏమంటారు నాకు అంత క్లియర్గా తెలియదు. ఇప్పుడైతే చూడండి, డ్రైవర్ గారు లేరు, క్రిస్టఫర్ గారు లేరు, వెనక ఆల్రిక్ బెనాయిట్ ఎవ్వరు లేరు. ఎందుకంటే మేము ఇప్పుడు బెనాయిట్ వాళ్ళ డే కేర్ దగ్గరకు వచ్చాం అనమాట. వాళ్ళ కార్ పార్క్ దగ్గర ఉన్నాం మేము. ఇదంతా బెనాయిట్ వాళ్ళ కార్ పార్క్ అనమాట. కాబట్టి ఇప్పుడు బెనాయిట్ వస్తాడు, బెనాయిట్ని ఎక్కించుకొని మేము డైరెక్ట్గా వెళ్తాం అనమాట. అదిగోండి, బెనాయిట్ వచ్చేసాడు. బెనాయిట్, మా బెనాయిట్కి ఏంటంటే వాడి బ్యాగ్ వాడే మోసుకొని వస్తాడు అనమాట. చూడండి, ఎప్పుడు వాళ్ళ డాడీని పట్టుకునేవాడు. అమ్మో, బెనాయిట్ లైక్ మై షూస్ అంట. నా షూస్ నచ్చినాయా బెను నీకు? అవునా? అవునా. బెనాయిట్ డే కేర్ నుంచి వచ్చాక డే కేర్లో ఏది ఇంట్రెస్టింగ్గా బాగా ఏది జరిగిందో అవన్నీ చెప్తాడు అన్నమాట మాకు. అది సంగతి, అందుకే అది చాలా చెప్తున్నాడు. చెప్పు బెనాయిట్. అందరికీ చూడండి, ఆ టాయ్కి సీట్ బెల్ట్ పెట్టాడు. 3 o'clock నుండి సాయంత్రం పూట ఇలా డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ముఖ్యంగా ఎండాకాలంలో, తర్వాత సన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ సన్ రైజ్ డైరెక్ట్గా కంట్లో పడతాయి. అసలు డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఆ సన్ రైజ్ కంట్లో పడుతున్నప్పుడు మనకేంటంటే ముందున్న కార్స్ ఏవి కూడా మనకి క్లియర్గా కనిపించవు అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఈ జాంకాయ ఆకులు చూడండి ఎలా ఉన్నాయో, పర్పుల్ కలర్లో. ఇది సన్ సెట్టింగ్ అయ్యే టైం అనమాట. ఆస్ట్రేలియాలో సన్ సెట్టింగ్కి, సన్ రైజింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట దాని వ్యూ. మా ఇంట్లోకి అయితే వివిడ్ లైట్స్ పడినట్టు పడతాయి, చాలా బాగుంటుంది. హార్బర్ బ్రిడ్జ్ అనమాట, సేమ్ హార్బర్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో అలాగే చేశాడు. ఆయన ఎంట్రన్స్కి, వాళ్ళ ఎంట్రన్స్కి ఏదో కార్ షోరూమ్ అనుకుంటుంది. ఆల్రెడీ నిద్రపోతున్నాడు. బెను ఏం చేస్తున్నాడో మీరే చూడండి, ఎందుకంటే నాకు కనిపించదు. బాగా ట్రాఫిక్ ఉంది. మేమైతే మేము అనుకున్న ఏరియాకి వచ్చేసాం అనమాట. బెన్ను గారు స్పైడర్ మ్యాన్ కింద పడిపోయింది. నా బెన్ను చిన్ని కుక్క పిల్ల ఎక్కరు. 1 2 3 జంప్ కుక్క పిల్లలు. అమ్మయ్య, ఆగమమ్మ, హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం. ఆల్రిక్ లేనా? ఇక్కడ పార్క్ చేసినందుకైతే పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. చూద్దాం. అది వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, బెన్నుకి నేను పుచ్చకాయ తెచ్చాను అనమాట. అది తింటున్నాడు వాడికి ఇంకొక జాకెట్ వేసాను. చాలా చల్లగా ఉంది ఇక్కడ. క్రిస్టఫర్ గారు అక్కడ టికెట్ తీసుకోవడానికని వెళ్ళారు అనమాట. నేను కూడా 2 జాకెట్లు వేసుకున్నాను. విపరీతమైన చల్లగా ఉంది. ఆల్రిక్ అయితే ఒకటే వేసుకున్నాడు, కానీ వాడిది ఇంకొకటి ప్రామ్లో ఉందన్నమాట. కొద్దిసేపు ఆగి వేసుకుంటానంటే కనుక అది సంగతి. ఇక్కడంతా ఈట్ స్ట్రీట్ లాగుంది. అదంతా కూడా నేను మీకు ఆ వ్యూ అంతా చూపిస్తాను. ఇది పార్కింగ్ టికెట్ తీసుకునే మెషిన్ అనమాట. ఇది కాయిన్స్ అయినా వేయచ్చు, కార్డు పెట్టచ్చు. ఇది ఫ్రీ అనమాట. వెన్ వి ఫాలో దిస్ వన్, ఇది ఈ పేజ్ ఫాలో అయితే వీళ్ళు ఫ్రీగా మనకి ఇక్కడ నుంచి వీడియో. మేము అసలు అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. కొద్దిగా షాపింగ్ ఉంటే, కాకపోతే ఇక్కడ యూరోపియన్ ఫుడ్ ఫెస్ట్ అని ఒక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. అంటే మన ఈట్ స్ట్రీట్ టైప్ అనమాట. ఒక స్ట్రీట్ అంతా యూరోపియన్ ఫుడ్ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లల
ప్రోగ్రామ్స్, డ్యాన్స్లు, తర్వాత కొన్ని యాక్టివిటీస్ అలాంటివి చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఆస్ట్రేలియాలో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మిడ్ వరకు కూడా పీక్ వింటర్ అనమాట. చలి అయితే విపరీతంగా ఉంటుంది. ఇంత చలిలో ఈ చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో నుంచొని చూసే వాళ్ళకే విపరీతమైన చలి అనమాట. మేబీ వాళ్ళు ఎగురుతున్నారు కాబట్టి వాళ్ళకి బాగానే ఉండొచ్చు అని అనుకోవడానికి లేదు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ డ్యాన్స్ కూడా చాలా వెరైటీగా ఉందన్నమాట. ఈ ఒక్క పర్ఫార్మెన్సే కాదండి, దాని తర్వాత వీళ్ళకి ఒక స్టేజ్ సెట్ చేశారనమాట. ఆ స్టేజ్ మీద కూడా వాళ్ళు చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. కరెక్ట్గా 9 o'clockకి వాళ్ళు అంతా షో ఎండ్ చేశారనమాట. ఈ పిల్లలు 6 o'clock నుండి 9 o'clock వరకు వాళ్ళు ఇలా డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం అనమాట. ఎందుకంటే అంత చిన్న చిన్న పిల్లలు అంత డెడికేటెడ్గా పేరెంట్స్ని విసిగించుకోకుండా వాళ్ళ పేరెంట్స్ అందరూ చక్కగా అక్కడ నుంచొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ ఈట్ స్ట్రీట్లో ఏమేం ఫుడ్ ఉంది అనేది నేను మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ చాలా వరకు పిల్లలు ఆడుకోవటానికి బొమ్మలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక ఈ నైట్ టైం పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసేవి అవే కాబట్టి పిల్లలు ఆడుకునే బొమ్మల్ని ఇక్కడ సెల్ చేస్తున్నారు. తర్వాత రకరకాల ఫుడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్తో సహా ఉంది. ఎంత చలి అయినా కానీ ఐస్ క్రీమ్ కూడా తింటారనమాట. ఎంత చలిలో కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మేబీ పెద్దవాళ్ళు ఏమైనా ఆలోచిస్తారేమో ఇంత చలిలో ఐస్ క్రీమ్ తినాలా అని, కానీ పిల్లలకైతే ఎంత చలున్నా వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించాల్సిందే. అలా మొండిగా మారం చేస్తారనమాట. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పిల్లలకి, ఇక్కడ పుట్టిన పిల్లలకి నాకు అనిపిస్తుంది వాళ్ళకి చలియదా, వాళ్ళకి ఎంత చలిలో ఇంత చల్లటివి తినాలి అని ఎందుకు అనిపిస్తుంది అని అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఇష్టపడి తింటారనమాట. 6:30కే చాలామంది జనాలతో నిండిపోయింది. ఇక 7:30కి అయితే అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదనమాట. చాలామంది వచ్చారు. చాలా తక్కువ మందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కౌన్సిల్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది వాళ్ళు ఆ ఈవెంట్స్ని వాటిని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి అప్డేట్స్ వస్తాయి. కానీ చాలామంది ఫాలో అవ్వరు, వాళ్ళకంత అప్డేట్స్ ఉండవన్నమాట. కాబట్టి అయినప్పటికీ కూడా తెలుసుకొని ఎంతమంది జనం వచ్చారో. ఇక్కడ చాలా వరకు ప్రతి బిజినెస్ చూస్తే కనుక అందరూ కూడా ఫ్యామిలీస్ ఓన్డ్ బిజినెస్లు అనమాట. ఎక్కువ మంది ముస్లిం ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఒక ఫ్యామిలీలో భర్త, భార్య, తర్వాత వాళ్ళకు 4 పిల్లలు ఉంటే వాళ్ళు కలిపి ఒక బిజినెస్ అనమాట. కొంతమంది ఎలా అంటే ఉమ్మడి కుటుంబాలు అనమాట. అటు అక్క చెల్లెళ్ళు, ఇటు తోటి కోడళ్ళు, అలా అందరూ కలిసి చేసుకునే బిజినెస్లు. ఇక్కడ ఎవరు కూడా వేరే వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి హెల్పర్స్గా పెట్టుకునే వాళ్ళని నేనైతే చాలా తక్కువ మందిని చూస్తాను. మేబీ ఒక 2-3 బిజినెస్ల వాళ్ళు అలా ఉంటారేమో, కానీ మిగతా బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు అనమాట. నిజంగానే కలిసి ఉంటే మనం బయట వాళ్ళకి రూపాయి ఇచ్చుకునే పని ఉండదు. చక్కగా మన పని మనమే చేసుకోవచ్చు, చక్కగా షేర్ చేసుకోవచ్చు. అలాంటిది నేను ఇక్కడ ఈ బిజినెస్లో నేను చూశాను. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చాలా ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని టేస్ట్ చేయాలి అని అంటే కనుక ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. వెన్నగండి
కూర్చోబెట్టాము, ఎందుకంటే నిలబడితే ఇక పట్టుకోలేము అనమాట వాడిని, అందుకని కూర్చోబెట్టాము. ఇదంతా బార్బిక్యూ అంట. ఇక్కడ చూసారు కదా, ఒకళ్ళు కబాబ్స్ కాలుస్తారనమాట, చికెన్ కబాబ్ అలాగా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మీట్తో. వీళ్ళ దగ్గర ఎంత పొగ వస్తుందంటే, నేనైతే ఆస్ట్రేలియాలో బయట ఇంత పొగతో కుక్ చేయటం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడటం. ఎందుకంటే ఇంట్లో 2 చపాతీలు కాల్చుకుంటే మాకు ఫైర్ అలారం మోగుతుంది, వెంటనే విండోస్ ఓపెన్ చేసేయాలి, డోర్లు ఓపెన్ చేసేసి అక్కడ ఫైర్ అలారం దగ్గరికి వెళ్ళి దిండి పెట్టి ఊపాలి, చాలా పనులు చేస్తే అది కొద్దిసేపటికి ఆగుతుంది అనమాట ఫైర్ అలారం. అంత సెన్సిటివ్గా ఉంటాయి ఇక్కడ ఫైర్ అలార్మ్స్, ఫైర్ని క్యాచ్ చేయడానికి. అలాంటిది వీళ్ళు ఇంత పొగతో వంట చేస్తున్నారు అంటే అసలు నేను అనుకున్నాను అనమాట, ఓకే ఇదేంటంటే అవుట్ సైడ్ కాబట్టి ప్రాబ్లం ఉండదేమో అన్నట్టుగా అనుకున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ ఆస్ట్రేలియాలో ప్రతిదానికి కూడా చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు కనిపిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ ఫుడ్ బిజినెస్ చేసే లోపల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుడ్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అని ఉంటుంది అన్నమాట. అది చేయాలి, తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఫుడ్ గురించి అవగాహన ఉండాలి, అది ఎలా సర్వ్ చేయాలి, దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక సర్టిఫికేట్ చేయాలన్నమాట. అది 1 డే కోర్స్. అది మన ఇండియాలో ఎలా ఉంటుందంటే, ఫుడ్ బిజినెస్ చేయాలి అని అనుకుంటే డబ్బులు ఉన్నాయా, ఆలోచన ఉందా, ఇంకా వెంటనే పెట్టేస్తారు, చేసేస్తారు. కానీ ఆస్ట్రేలియాలో అలా కాదండి. మీరు ఏ పని చేయాలన్నా కానీ దానికి మీరు చదువుకోవాలి. కొన్ని ఒక్కరోజు కోర్సులు ఉంటాయి, కొన్ని 15 రోజుల కోర్సులు ఉంటాయి, కొన్ని సంవత్సరం, కొన్ని 2 సంవత్సరాల కోర్సులు ఉంటాయి. కంపల్సరీ దాని గురించి అవగాహన నీకు వచ్చిన తర్వాత నువ్వు అవన్నీ కూడా వాళ్ళు అసెస్మెంట్స్ ఇస్తారనమాట. అవన్నీ చేసి అందులో నువ్వు సక్సెస్ అయితే, అంటే అందులో నువ్వు కాంపిటెంట్ అయితే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇలాగ ఫుడ్ బిజినెస్లో హెల్పర్స్గా వర్క్ చేయొచ్చు అనమాట. చాలామంది అనుకుంటారు కదా, ఆస్ట్రేలియా వస్తే కనుక రెస్టారెంట్స్లో అంట్లు రుద్దటానికి, లేకపోతే వెయిట్రస్గా ఉండడానికి, లేకపోతే ఫుడ్ సర్వ్ చేయడానికి ఈజీగా జాబ్స్ వచ్చేస్తాయి అని అనుకుంటారు. కానీ ప్రతి దానికి కూడా మీరు ఫుడ్ సూపర్వైజర్ సర్టిఫికేట్ని కంపల్సరీ చేయాలి. దాన్ని రన్ చేసేవాళ్ళు ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ సర్టిఫికేట్ చేయాలన్నమాట. ఆ బిజినెస్లో పనిచేసేవాళ్ళు, అంటే హెల్పర్స్గా పనిచేసేవాళ్ళు ఫుడ్ హ్యాండ్లర్ సర్టిఫికేట్ చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది అన్నమాట. మన డబ్బుల్లో అయితే దగ్గరగా ఒక 7-8 వేల రూపాయలు అలా ఉండొచ్చు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి. అలాగా ఆస్ట్రేలియాలో మీరు ఏ పనైనా చేయండి, దేన్ని పట్టుకోండి, దానికి తప్పకుండా చదువుకోవాలన్నమాట. మనం ఇండియాలో చదువుకున్న చదువులు ఏది కూడా ఆస్ట్రేలియాలో పనికిరాదు. ఆస్ట్రేలియాలో మీరు ఏ పని చేయాలన్నా కూడా ఈ దేశం వచ్చి చదువుకొని మనం కాంపిటెంట్ అయ్యి అందులో మనం సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే మనం ఈ దేశంలో ఎక్కడైనా ఎందులోనైనా కానీ మనం పని చేయగలుగుతాం. ఇక్కడ యూరోఫెస్ట్ అని చాలా పెద్ద స్టేజ్ చేశారనమాట. ఇక్కడ కొన్ని సింగింగ్ ప్రోగ్రామ్స్, తర్వాత కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. మేమైతే ఇక్కడ ఎక్కువసేపు నుంచోలేదు, ఎందుకంటే బాగా చల్లగా ఉంది కాబట్టి. ప్రస్తుతానికి మార్కెట్ మొత్తం చూసాము, ఎక్కడెక్కడ ఏమేమి అమ్ముతున్నారు, ఏమేమి స్టాల్స్ పెట్టామన్నీ చూసాం అనమాట. ఇప్పుడు తినే టైం, పదండి మేము ఏమేమి తిన్నామో మీకు కూడా చూపిస్తాం. ఇది ఆర్డర్ చేశాను అనమాట, M&M's ప్యాన్ కేక్స్ది. మేము ఆర్డర్ చేసిన
M&M's ప్యాన్ కేక్ అయితే వచ్చింది. వీళ్ళు ఏంటంటే ప్యాన్ కేక్స్ అంటే ఎక్కువ M&M's మొత్తం తినేసారనమాట. దాని తర్వాత మేము ఆర్డర్ చేసుకున్నాము కుకీస్. ఒకటి ఏంటంటే పిస్టాషియో కుకీ, ఇంకొకటి చాక్లెట్ కుకీ అనమాట. ఈ రెండు కూడా ఆర్డర్ చేసుకున్నాము. దాని తర్వాత మన ఇండియాలో వేడివేడి బజ్జీలు వేసినట్టు ఇక్కడ వేడివేడిగా చుర్రోస్ వేస్తున్నారనమాట. ఎక్కడా లేనంత పెద్ద లైన్ అయితే ఈ చుర్రోస్ దగ్గర ఉంది. ఇక్కడ ఏంటంటే 3 చుర్రోస్ వచ్చి $13 అనమాట. బెనాయిట్ అంతగా తినలేదు, కాకపోతే ఆల్రెడీ తిన్నాడు. కాకపోతే ఏంటంటే చాలామంది ఉండడం వలన వాళ్ళు త్వరగా వేగకుండానే తీసేశారనమాట. కొద్దిగా పిండి పిండిగా అనిపించింది, కానీ చాలా చాలా బాగుంది. చూడండి, అలాగేస్తారనమాట చుర్రోస్. బయట ఎక్కడైనా కానీ కొనుక్కుంటే చుర్రోస్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ అయితే పెద్ద పెద్దగా చక్కగా వేసారనమాట. అంటే పట్టుకొని తినడానికి చాలా బాగుంటుందని. ఇక్కడైతే ఏంటంటే ఏ స్ట్రీట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలాంటి షాపులు చాలా ఉన్నాయి అన్నమాట. లైటింగ్స్తో పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాలు ఉన్నాయి. అయితే బెనాయిట్కి బెలూన్ నచ్చింది అనమాట. బెలూన్ నచ్చింది కదా, ఇక్కడ కొందామని వచ్చాము. ఇక్కడ చూస్తే ఈ పిల్లలు 4th క్లాస్ అంట. వీళ్ళు ముగ్గురు కూడా సేమ్ స్కూలు, కాకపోతే సేమ్ క్లాస్, కానీ ఒకే గ్రేడ్ అయితే కాదు, డిఫరెంట్ గ్రేడ్స్ అనమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళు ముగ్గురు అసలు ఎంత బాగా బిజినెస్ చేస్తున్నారంటే వీళ్ళు ముగ్గురు. క్రిస్టఫర్ గారు కొద్ది వాళ్ళని ఆట పట్టించడానికి అని చెప్పి $15 తీసి నాకు ఇది $20కి ఇవ్వండి అని అడిగితే వాళ్ళు కాదు అలా ఇవ్వము అని చెప్పడం, కానీ చాలా మంచిగా అనిపించింది. అసలు ఈ షాప్ ఎవరిది అంటే అక్కడ బ్లాక్ హుడీ వేసుకుంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ ఈ షాప్ ఓనర్ అనమాట. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చుకొని వీళ్ళందరూ కలిసి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి ఫ్యూచర్లో కూడా బిజినెస్ చేయటం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట. నిజంగానే మనం కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి నువ్వు చదువుకో, ఈ ఉద్యోగం చేయి, ఆ ఉద్యోగం చేయాలి అని చెప్పి మనం నేర్పిస్తాం, కానీ మీరు మంచిగా గొప్పగా చదువుకొని మంచి మంచి వ్యాపారాలు పెట్టాలి, వ్యాపారాలు చేయాలి అని చెప్పేసి మన పిల్లలకి మనం ఎక్కువ నేర్పము. కానీ అది కూడా చాలా మంచి పద్ధతే. చదువు ఒక్కటే కాదు కదండి, వ్యాపారం కూడా చాలా మంచిది. ఒక మంచి బిజినెస్ చేసినోడు తను బాస్గా ఉండి అనేక మందిని వాళ్ళ కింద పని వాళ్ళగా పెట్టుకోవచ్చు అనమాట. మన పిల్లలు వెళ్ళి ఒకళ్ళ దగ్గర జాబ్ చేయడాన్ని మనం ఇష్టపడతాం, కానీ మన పిల్లలే ఇలాగ బిజినెస్లు పెట్టాలని, మంచి బిజినెస్ ఓనర్స్ అవ్వాలని చెప్పి మన పిల్లల్ని మనం ఎప్పుడు ఎడ్యుకేట్ చేయం కదా. కానీ ఈ వీడియో చూస్తున్న మీరైతే మీ పిల్లల్ని వాళ్ళే బాస్గా ఉండాలి అన్నట్టుగా వాళ్ళని ట్రైన్ చేయండి. దేవుని చిత్తమై వాళ్ళు గొప్ప గొప్ప బిజినెస్ ఓనర్స్ అయితే ఇంకేంటండి, వాళ్ళ దగ్గరే అనేక మంది వచ్చి పనిచేస్తారు. కాబట్టి మన పిల్లల్ని చదువుకో, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇదే కాకోకుండా బిజినెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేపిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఎంత చక్కగా తిప్పుతున్నాడు. అదే కనుక నేను తిప్పితే అది పూర్తిగా వెళ్ళి సీలింగ్కి అయితే అంటుకునేది అనమాట. ఎంతైనా వాళ్ళ టాలెంట్ అది. చాలామంది ఫుడ్ సర్వ్ చేసే విధానంలో కానీ, ఫుడ్ కుక్ చేసే విధానంలో కానీ వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ స్టైల్ ఉంటుంది కదా. దాని తర్వాత మేమైతే పెరి చికెన్ వుడ్ ఫైర్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. వుడ్ ఫైర్ మీద కాల్చిన పిజ్జా మీరు ఎప్పుడు తినకపోతే తినండి, చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ తినలేదు, మేము ఆర్డర్ చేసుకొని తీసుకెళ్ళి కార్లో తిన్నాం. ఎందుకంటే విపరీతమైన చలి ఉందన్నమాట, చేతులన్నీ కూడా మంటలు పుట్టేస్తుంది అని చెప్పేసి వెళ్ళి కార్లో కూర్చొని చక్కగా హీటర్ వేసుకొని తిని అక్కడ నుండి బయలుదేరి ఇంటికి వచ్చాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ for watching.